భీమరావు, భీమరావు, మీ ముగ్గురు అన్నదమ్ములు బయటికి రండి. అందరూ చచ్చారా ఏంటి? బయటికి రండి. బలా లే, ఇంత రాత్రి ఎవరు పిలుస్తున్నారు? నేను చూస్తాను. మా అబ్బాయి ధ్రువ ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు నా కొడుకు? నా దగ్గరకు వచ్చాడు. బ్యాండ్ వాయించే వాళ్ళ దగ్గరకు తీసుకెళ్దామని అడిగాడు. కానీ తను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలీదు. కానీ తను తీసుకెళ్ళావా ఆ పని చేయడానికి? మా జాతి వాళ్ళు చేయని పని ఈ సేటు గారు అబ్బాయి వాళ్ళతో కలిసి బ్యాండ్ వాయిస్తాడా? మీ నీడ పడితేనే మేము దూరంగా పారిపోతాం. ఈ రామ్జీ సత్పాల్ కొడుకులు మన ధర్మాన్ని సర్వనాశనం చేస్తున్నారు. సేటు గారు, వీళ్ళు పని కట్టుకొని మీ వెనకాలే పడ్డారు. వీళ్ళని ఏదో ఒకటి చేయండి. ఇదే మీతో వచ్చిన చిక్కు. చెప్పేది పూర్తిగా వినరు. మేము వాడిని ఎక్కడికి తీసుకెళ్లేదు. పైగా మేము వాడికి ఇదే విషయం చెప్పి తిప్పి పంపించేశాము. మీ ధర్మం ఏమీ సర్వనాశనం అవ్వలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. మీ అందరూ కలిసే వాడిని రెచ్చగొట్టారు. మేమేం అబద్ధం చెప్పడం లేదు, ఎవరిని రెచ్చగొట్టనూ లేదు. నిజంగానే నా కొడుకులు మీ అబ్బాయికి మీకు నచ్చినట్టే ఉండమని చెప్పి పంపించారు. ఇప్పుడు మా మీద నిందలు వేయడం ఆపి ముందు మీరు వెళ్ళి మీ అబ్బాయిని బాగా వెతకండి. వెతికే వచ్చాను. ఊరు మొత్తం గాలించాను, ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ మీరు గాని వాణ్ణి మీ ఇంట్లో దాచిపెడితే మర్యాదగా తీసుకురండి, లేకపోతే నేను మంచోడ్నే కాదు. నాకెప్పుడు ఒంటరిగా అనిపించినా అప్పుడు అమ్మ బాగా గుర్తొస్తుంది. అప్పుడు ఆ చోటు దగ్గరికి వెళ్తాను, మా అమ్మని దహనం చేసిన చోటుకి. తెలుసా భీమ్, అక్కడి నుంచి నక్షత్రాలన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇక మా అమ్మ ఆకాశంలో అన్నిటికంటే మెరుస్తుంటుంది. అందరూ అంటారు మా అమ్మ చాలా అందంగా ఉండేదంట. అందుకని మా అమ్మ అందమైన తార అయి ఉంటుంది. ఇక నుంచి నువ్వెప్పుడు ఒంటరివాడు కాదు ధ్రువ, నేను నీకు తోడుగా ఉంటాను. భీమా, సెట్ గారు, ఈ భీమ్ పరిగెడుతున్నాడు అంటే వీడే ద్రోణం దాచిపెట్టి ఉంటాడు. పదండి చూద్దాం. పద 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 అనండి. ఏ ఆగో, నేను వెళ్ళి చూసొస్తాను. భీమా వెళ్ళిరా. అమ్మా, నువ్వు చనిపోయి నక్షత్రంగా మారిపోయావు. మరి నక్షత్రం రాలిపోయి మళ్ళీ అమ్మగా మారిపోవచ్చుగా. నేను ఒంటరి వాడిని అయిపోయాను. భీమరావు కూడా అబద్ధాలు కోరయ్యాడు. వాడు కూడా నా జత వదిలేశాడు. నా మాట పట్టించుకోవటం లేదు. ధ్రువ, నీకు మీ అమ్మ మాత్రం నక్షత్రం రూపంలో కనిపిస్తుంది, కానీ మేము కనిపించడం లేదా? నీకు తెలుసా మేమెంత కంగారు పడుతున్నామో నీకోసం? నేను పగలంతా బాధపడ్డాను. నీ దగ్గర, మీ బాల అన్నయ్య దగ్గర, మీ ఆనంద్ అన్నయ్య దగ్గర బాధపడ్డానుగా. ఎవ్వరూ నా మాట పట్టించుకోలేదు. అందరూ ఇదే మాట చెప్పారు, మీ జాతేంటి మా జాతేంటి అని. భీమ్, నేను స్నేహం జాతితో కాదు నీతో చేశాను. కానీ నువ్వు కూడా స్నేహాన్ని నిలబెట్టుకోలేదు. తప్పైపోయింది ధ్రువ, నన్ను క్షమించు. ఏ ఆగాగు, దూరంగా ఉండు. వాడిని అంటుకుని అపవిత్రం చేస్తావా? దూరంగా పో. అవును, అపవిత్రం అయిపోయాడు. చూడండి ఎంత అన్యాయమో. ఒక చిన్న పిల్లాడు తన తల్లిని గుర్తు చేసుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. నా కొడుకు చెప్పిన 2 మాటల వల్ల అబ్బాయికి ఓదార్పు కలిగింది.
కన్న తండ్రుండి కూడా ఆ పిల్లాడు ఒంటరితనం అనుభవిస్తున్నాడు. తనకి స్నేహం తోడు దొరికింది. కానీ మీరు చెప్పింది నిజమేలేండి, ముమ్మాటికి నిజం. దీనివల్ల అపవిత్రం కాక ఇంకేమవుతాడు? ఇంటికెళ్ళు ధ్రువ. నేను వెళ్ళనింటికి. నాకు నచ్చ చెప్పాలనుకుంటే మీరందరూ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఇంటికి పద ధ్రువ. ఏం చెప్పి వచ్చాను? ఒకటి అర్థం అవ్వాలని కదా. అర్థం అయ్యాకే వస్తాను. ధ్రువ, ధ్రువ. భీమా, ధ్రువకి నచ్చ చెప్పు నీ పద్ధతిలో. ఇది మంచిది కాదు. వాడిని ఒంటరిగా వదిలేద్దాం, స్వయంగా అర్థం చేసుకొనిద్దాం. నాన్న చెప్తాడుగా, ఎవరికైనా పదే పదే చెప్పటం వల్ల తను తాను అనుకున్నది ఎప్పటికీ చేయలేరంట. ఇదిగో లేవయ్యా, నిన్నే లేవయ్యా. ఏమైందే? ఇంట్లో సామాన్లేవీ లేవు. దీని మీద నువ్వు చిన్న వేలిముద్రవి. నేను రేపు వెళ్ళి దీన్ని భాస్కర్కి చూపిస్తాను. వాడికి చెప్తాను నాన్న తన ఆస్తి మొత్తాన్ని నా పేరు మీద రాసేశాడని. ముకుంద్, ముకుంద్, ఎక్కడున్నావురా నువ్వు? ముకుంద్, ముకుంద్, ఏంటి నాటకాలు? ఈ సామాన్లన్నీ మూట కట్టావెందుకు? మీ ఇద్దరిని బయటికి గెంటడానికి. మమ్మల్ని గెంటుతావా? నీకేమీ పిచ్చి పట్టలేదు కదా? నాకైతే ఏ పిచ్చి పట్టలేదు. ఇక మీదట మీ ఇద్దరికి ఖచ్చితంగా పిచ్చి పడుతుంది. నిన్న రాత్రి బలవంతంగా నీ చేత ఈ వేలిముద్ర వేయించుకున్నాను. భాస్కర్ ముందే వాడి వాటా నాకు ఇచ్చేశాడు. ఇప్పుడు ఈ ఇల్లు ఇంకా మిగతావి అన్నీ నావే. ఇప్పుడు నా ఇంట్లో నీకు గాని అమ్మకు గాని అస్సలు చోట్లేదు. మీ వస్తువులు మూటగట్టి పెట్టాను, నడవండి. నీకు నిజంగానే పిచ్చి పట్టిందిరా? తల్లిదండ్రుల్ని ఇంట్లోంచి వెళ్ళగొడతావా? నాకు పిచ్చి పట్టిందో లేదో అది తర్వాత నేను డాక్టర్తో పరీక్ష చేయించుకుంటాను గాని బట్టలు మూటగట్టాను, తీసుకొని ఇక వెళ్ళండి. నీకేమైంది బాబు? ఇలా చేయకూడదురా. చూడండి, ఒకసారి మీరైనా చెప్పండి వీడికి. మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నాడు. మేము ఎక్కడికైనా వెళ్తాము. ఈ ఆస్తంతా మేము సంపాదించుకున్నదేగా. నిన్న రాత్రి నాతో మద్యం తాగించి మోసంతో నా ఆస్తి మొత్తం వీడిదని వేలుముద్ర వేయించుకున్నాడు. ఇప్పుడు బయటికి పొమ్మంటున్నాడు. ఈ కొడుకు కోసం మేము ఎన్నెన్ని త్యాగాలు చేశాం. ఇప్పుడు మమ్మల్ని ఇంటి నుంచి గెంటేస్తున్నాడు. నేనేం చేయలేదా? పీసినారి సన్నాసి. ఊహ తెలిసిన దగ్గర నుంచి దుకాణంలో కూర్చోబెట్టి చాకరీ చేయించి డబ్బు కూడబెట్టావు. పండగలకి పబ్బాలకు కూడా సెలవు ఇవ్వలేదు నువ్వు. అందుకే ఇప్పుడు బాధపడుతున్నాను. నీకు శాశ్వతంగా సెలవిస్తే బాగుండేది. అసలు నీలాంటి దొంగకి మోసగాడికి పని ఇవ్వకుండా ఉండాల్సింది. అది నీ తండ్రి కష్టంతో నిలబెట్టిన వ్యాపారం. లేకపోతే నీ చేత ఎవ్వరు చెప్పుల మీద దుమ్ము కూడా తులిపించుకోరు. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నాన్న. అన్నయ్య, మర్యాదగా మాట్లాడు. మర్యాదగా మాట్లాడాలా? ఏంట్రా నీకు అంత ప్రేమ పుట్టుకొచ్చిందా వీళ్ళ మీద? అయితే వీళ్ళని నీతో తీసుకెళ్ళు. నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను రా. నేను చచ్చిన తర్వాత మాత్రమే ఇంట్లోంచి బయటికి వెళ్తాను. ఈ కుటుంబం కోసం ఎన్నెన్ని కష్టాలు పడ్డాను. ఎప్పుడైనా సుఖపడ్డాను నేను? కొడుకుల వల్ల లేదు, కోడళ్ళ వల్ల లేదు. అవునన్నయ్య, నీకు పెళ్ళవక ముందు వరకు అమ్మే నీకు తన చేత్తో అన్నం తినిపించేది. ఎంత ఆలస్యంగా వచ్చినా ఎప్పుడూ వేడివేడిగా అన్నం వండి పెట్టేది. పాపం నిద్రమత్తులో చెయ్యి కూడా కాల్చుకుంది. అవన్నీ మర్చిపోయావా? మరి వీళ్ళకు కూడా గుర్తు చేయరా వీళ్ళు నా భార్యలను ఎందుకు చంపారో? ఒకదాన్ని కాల్చి చంపారు, ఇంకోదాన్ని పీక పిసికి చంపారు. అంత ప్రేమ ఉంటే వాళ్ళని ఎందుకు చంపారు? అడుగు.
ఎందుకు తగలబెట్టి చంపారు? ఎందుకు పీక పిసికి చంపారు? మేమే నీ మొదటి పిల్లాన్ని తగలబెట్టాం. ఇక నీ రెండో పిల్లాన్ని పీక పిసికి చంపాం. కానీ ఎందుకు? మాకోసమా? నీకోసం. నీకు డబ్బు పిచ్చుంది కదా. కొత్త బట్టలు, కొత్త చెప్పులు, కానుకలు కింద ఖరీదైన నగలు తీసుకోవచ్చని ఎంతో దురాశ నీకు. అవునా? అంతేగా? ఇదేగా చెప్పేవాడివి. ఇంకో పెళ్లిలో ఇంకా ఎక్కువ అడుగుదామని. ఏం చేస్తాం మేము? నీ కట్నం డబ్బు కోసం నీ భార్యల్ని చంపాల్సి వచ్చింది. అందుకే చంపేశాం. పోలీస్ ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. వీళ్ళిద్దరూ అందరి ముందు ఒప్పుకున్నారు స్వయంగా వీళ్ళ ఇద్దరేసి కోడళ్ళని బలవంతంగా చంపారని. ఇన్స్పెక్టర్ గారు, వీడు మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొడుతున్నాడు. అందుకే కోపంలో ఏదో నోటికొచ్చింది అనేశాను. అది నిజం కాదు. అవును ఇన్స్పెక్టర్ గారు, ఇది మా ఇంటి వ్యవహారం. అయిన వాడు మీతో ఏదో చెప్పినంత మాత్రాన ఈ విషయం రుజువు అయిపోతుందా? అదైతే ఖచ్చితంగా రుజువు అవుతుంది. ఎందుకంటే మీరిప్పుడు స్వయంగా ఇక్కడ ఇంతమంది ముందు ఒప్పుకున్నారు మీరే మీ ఇద్దరి కోడలను క్రూరంగా హత్య చేసినట్టు. ఇక దీని చట్టం భాషలో నేరం అంగీకరించడం అంటారు. ఇక నేరం ఒప్పుకున్న తర్వాత ఎటువంటి సాక్ష్యాధారాలు అవసరమే లేదు. అవునన్నయ్య, అమ్మా నాన్న మీరందరూ నేరం చేశారు కాబట్టి మీకు శిక్ష పడి తీరాలి. అమ్మ నాన్నలే చంపారు, అందుకే అమ్మ నాన్నలు తీసుకెళ్ళమను. నేనేం చేయలేదుగా. నేనైతే చంపలేదు కదా వాళ్ళని. నాకు దేని గురించి శిక్ష? దురాశకి. నీకు దురాశ ఎక్కువ, అందుకే నువ్వు వీళ్ళు నీ భార్యల్ని చంపుతుంటే ఆపలేదు. ఇంకా వీళ్ళని అదే హత్యలు చేయడానికి ప్రేరేపిస్తూ వచ్చింది. మీలో ఉన్న దురాశ వల్లే మీరు మీ తమ్ముడికి ఇంకా మీ తల్లిదండ్రుల ఆస్తి మొత్తం ఒక కాగితం మీద మోసంతో వేలిముద్రలు వేయించుకొని కాజేయాలనుకున్నారు. ఇంకా ఇప్పుడు కూడా మీరు తప్పించుకోవాలనే స్వార్థంతోనే కేవలం మీ తల్లిదండ్రులు ఒక్కరి మీద నేరం మొత్తం నెట్టివేయాలని చూస్తున్నావు. ఏదా కాగితం ఇవ్వు. దేని ఆధారంగా నువ్వు ఇప్పుడు ఇంటికి యజమాను అనుకుంటున్నావో ఆ కాగితం ఇవ్వు. అనుకోవటం కాదు సార్, ఆధారం ఉంది. ఈ కాగితం మీద వీళ్ళు వేలిముద్రలు వేశారు. నేనే ఈ ఇంటికి యజమానిని. నేనివ్వను ఈ కాగితం. మర్యాదగా ఇవ్వకపోతే అప్పుడు హత్య మరియు నమ్మక ద్రోహం కేసులో నిన్ను పర్మనెంట్గా లోనకి తోస్తాను. ఇక జీవితంలో బయటకు రాలేవు. అప్పుడు జైల్లో కూర్చొని ఈ ఆస్తి పత్రాన్ని చూసుకుంటూ కూర్చుంటావు. అర్థమైందా? వెళ్ళా కాగితం తీసుకురా. లేదు, ఇవ్వను. వద్దు. దీన్ని చింపేయండి సార్. ఒకటి, ఇతను ఈ కాగితాన్ని అక్రమ మార్గంలో సంపాదించాడు. ఇక రెండవది, ఒకవేళ ఈ పేపర్ ఉందనుకోండి, అప్పుడు ఇతని దురాశ సజీవంగా ఉంటుంది. ఇతను ఇంకేదైనా కొత్త నేరం చేయడానికి దారి తీస్తుంది. అందుకని ఈ కాగితాన్ని నాశనం చేయడమే కరెక్ట్. వాళ్ళని అరెస్ట్ చేయండి.
ఇప్పుడు కొడుకులిద్దరూ దుర్మార్గులైనప్పుడు ఇక చెప్పడానికి వినడానికి ఏం మిగిలింది? నీలాంటి కొడుకు నా దేవుడు ఎవరికి ఇవ్వకూడదు. నీ తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చారు, కష్టపడి పెంచి పోషించి ఇంత పెద్దవాణ్ణి చేశారు. నీ అన్నతో పాటు ఆడుతూ పాడుతూ కలిసి పెరిగావుగా, వాళ్ళనే జైలుకి పంపించావా? మేం పొరుగు వాళ్ళం అయ్యుండి కూడా ఏదో ఒక ఉపాయంతో వాళ్ళని కాపాడేవాళ్ళం. కానీ వాళ్ళ సొంత కొడుకు ఎవరితో నీ పెళ్లి చెడిపోయిందో ఆ పిల్ల అన్నదమ్ములతో కలిసి ఎలాంటి కుట్ర పన్నాడో చూడండి. ఇప్పుడు స్వయంగా వీళ్ళ తల్లిదండ్రులే వాళ్ళు చేసిన నేరాలన్నీ ఒప్పుకున్నారు. సరే, మీరందరు ఇది చెప్పండి. మీ సొంత కూతుళ్ళు ఒక ఇంటికి కోడలుగా వెళ్తారు. అప్పుడు వాళ్ళ అత్తమామలు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళని చంపేస్తారు. అప్పుడు కూడా మీరు ఇలాగే మాట్లాడతారా? అప్పుడు చూసుకోవచ్చులే, కానీ ఒకవేళ మా అబ్బాయి భాస్కర్ లాగా చేసుంటే మేము వాడి ముఖాన్ని చూడని కూడా చూడం. పదండి అందరూ, ఈ రోజు నుంచి ఈ అబ్బాయితో ఇంకా వీడింటితో మనకు ఎలాంటి సంబంధాలు అనేవి లేవు. పదండి. ఏం మనిషివిరా నువ్వు? వీళ్ళందరూ అనేది నిజమే. నేను చాలా చెడ్డోన్ని. నేను మా అమ్మని, నాన్నని, అన్నయ్యని అందరినీ జైలుకి పంపించాను. నన్ను కని పెంచి పోషించిన తల్లిదండ్రుల్ని, నాకు పని చేయడం నేర్పించిన నా అన్నయ్యని నేను వాళ్ళని జైలుకి పంపించాను. ఈరోజు నా కారణంగా. భాస్కర్ గారు, మీ కారణంగా కాదు. భీమరావు, ఈ గుమ్మం దగ్గరే ఈ పేటలో వాళ్ళందరూ మా నాన్నతో గంటలు గంటలు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడుండే వాళ్ళే మాతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదనుకుంటున్నారు. నేను వాళ్ళ ముందు ఒక దోషిగా నిలబడాల్సి వచ్చింది. వీళ్ళు నన్ను అడుగడుగునా ఎత్తి పొడుస్తారు. నేను మా అమ్మ, నాన్న, అన్నయ్యతో జైల్లోనే ఉంటాను. కనీసం ఆ విధంగానైనా బహుశా నాకు నేను, నా తల్లిదండ్రులకి, అన్నకి, ఇంకా ఈ పేటలో వాళ్ళకి ముఖం చూపించగలనేమో. భాస్కర్ గారు, న్యాయానికి ఒక విలువ ఉంటుంది. దాన్ని పొందడానికి ఎంత విలువ వెచ్చించినా ఆ విలువ తక్కువే అవుతుంది. మీరు ఇప్పుడు ఇది కూడా ఆలోచించండి. మీరు చేసిన పని వల్ల మీ వదిన గారి ఆత్మ ఎంతో శాంతిస్తుంది. ఇంకొక విషయం, ఈ సమాజం మిమ్మల్ని చూసి ఎంత ముఖం తిప్పుకున్నా రేపు మాత్రం ఎవరైనా సరే వాళ్ళ కోడల్ని చంపడానికి ఖచ్చితంగా ఆలోచిస్తారు. వాళ్ళ అబ్బాయిలు భాస్కర్ లాగా తిరగబడతారని. అయినా నేరం చేసిన వాళ్ళు బంధువులైనా సరే క్షమించకూడదు. మా నాన్న చెబుతారు, నేరం అనేది నేరమే అవుతుంది. అలాగే నేరస్తులు కేవలం నేరస్తులే. వాళ్ళు ఎవరికైనా సరే తండ్రి ఎవరు, అలాగే తల్లి కూడా అవరు. అందుకని ఇప్పుడు తర్వాత ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో అది ఆలోచించండి. అవును భాస్కర్, తర్వాత ఏం చేయాలో ఆలోచించు. అవును, అది నిజమే. అయిందేదో అయిపోయింది. మీరు ఈ విషయాలన్నీ మర్చిపోయి మీరు ముందుకు సాగిపోవాలి. ధైర్యంగా ఉండు భాస్కర్. ఇలా చూడు, ఈ ప్రపంచంలో నీకెవరు తోడుగా ఉన్నా లేకపోయినా కానీ మేము ఎప్పటికీ నీకు తోడుగా ఉంటాం.